హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రీసెంట్గా మా ఫంక్షన్లో బ్రెడ్ హల్వా రెసిపీ చేశారు. ఆ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బ్రెడ్ హల్వాని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ హల్వా చేసుకోవడానికి ఒక పెద్ద సైజు బ్రెడ్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఏ బ్రాండ్ బ్రెడ్ ప్యాకెట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. 4 పక్కల ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్లో మిగిలిన ఈ బ్రౌన్ పార్ట్ని మనం బ్రెడ్ క్రమ్స్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో సగం ఆయిల్, సగం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 300 గ్రాములు పంచదార వేసుకోవాలి. పెద్ద బ్రెడ్ ప్యాకెట్కి మనకి 300 గ్రాములు పంచదార పడుతుంది. తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. పంచదార ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ను సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మ్యాష్ చేసుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. బ్రెడ్ హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో 100 గ్రామ్స్ కోవా వేసుకోవాలి. మీ దగ్గర కోవా లేకపోతే మనకి స్వీట్ షాప్స్లో వైట్ కలాకండ్ ఉంటుంది కదా, దాన్నైనా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా చాలా టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో చేసిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వాను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్తో డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్వీట్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే ఈ స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు అడుగు నుంచి కలుపుకోవాలి. పాలను సగం క్వాంటిటీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. అంటే మనకి 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చుట్టూ ఉన్న మీగడని కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఇలా సగం క్వాంటిటీ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదంని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పంచదార, అంటే 1 లీటర్ పాలకు 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కంటే తక్కువ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి.
ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి. పంచదారను కూడా మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసుకున్నాక మరో 3 నిమిషాల పాటు పాలను మరగనివ్వాలి. ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత పాలు మనకి ఈ విధంగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పాలు ఇంకా చిక్కబడతాయి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 బ్రెడ్ స్లైసెస్ను ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 లీటర్ పాలకు మనకి పెద్ద సైజులో ఉండే బ్రెడ్ స్లైసెస్ 3 అయితే సరిపోతాయి. బ్రెడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ పాలు కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతాయి. అందుకని పాలను ఎక్కువగా మరిగించకూడదు, 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డిజర్ట్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం చేసిన పాలను వేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ డిజర్ట్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.